హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణజ్యోతి వ్లాగ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చూసి ఇది మీకు యూజ్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈరోజు అయితే మంచి ట్రెండింగ్లో ఉన్న థ్రెడ్ బ్యాంగిల్స్ అండి, అందులోనూ లోటస్ డిజైన్ అనేది ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉందండి. ఇన్స్టాలో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. నాకు కూడా చాలా బాగా నచ్చాయి. అందుకే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి బ్యాంగిల్స్, కుందన్స్ అయితే తెచ్చుకున్నాను. ఈ డిజైన్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఐ షేప్ కుందన్స్, అలాగే హాఫ్ మూన్ షేప్ కుందన్స్, 2 కట్ బ్యాంగిల్స్, 2 ఫ్లాట్వి తీసుకున్నాను. ఈ లోటస్ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఫ్లాట్ బ్యాంగిల్స్ అయితేనే కరెక్ట్గా సెట్ అవుతుంది. కర్వ్ బ్యాంగిల్స్ అయితే అంతగా సెట్ అవ్వదు. ఇక్కడ ఐ షేప్ కుందన్స్ మనమైతే మనకు నచ్చిన కలర్లో తీసుకోవచ్చు అండి. నా దగ్గర అయితే వైట్ కలర్లో ఉంది. నేను ఇంకా వైట్ కలర్తోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే సిల్క్ థ్రెడ్ని మనము 25 లేయర్స్ వరకు ర్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాంగిల్కి గ్లూ అప్లై చేసి మనం చుట్టు పెట్టుకున్న థ్రెడ్ని అతికించేసి కాస్త ఆరనివ్వాలి. అది కాస్త ఆరిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము థ్రెడ్ని ముద్దగా కాకుండా ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసుకుంటూ చుట్టుకున్నామంటే మనకైతే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ ఇది మొత్తం మంచిగా ఈ విధంగా నీట్గా చుట్టుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా కింది వైపు మనం థ్రెడ్ని తీసుకొని మనం ఈవెన్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మొత్తం నీట్గా కట్ చేసుకున్న తర్వాత గ్లూ పెట్టి ఫస్ట్ స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిక్ చేసుకున్న దానిపైన మళ్ళీ కొద్దిగా గ్లూ అప్లై చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసామంటే థ్రెడ్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా స్టిక్ అయిపోతాయి. వీటిని కొద్దిసేపు ఇలా వదిలేసేయాలి. అవి ఆరిపోయినాక మనం డిజైనింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఉంది, ఎక్కడ థ్రెడ్స్ బయటకు వచ్చినట్టు కానీ అలా లేకుండా. నెక్స్ట్ అయితే లోటస్ని డిజైన్ చేసుకోవడానికి ఫెవిక్రిల్ గ్లూ ఉంటుంది కదా, దాన్ని మంచిగా అప్లై చేసుకొని దానిపైన ఫస్ట్ మనం ఐ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్లవర్ షేప్లో స్టిక్ చేసుకున్న తర్వాత కిందంగా హాఫ్ మూన్ షేప్ కుందన్స్ని ఈ విధంగా పెట్టేసి ఒకసారి నీట్గా షేప్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. దానిపైన ఇప్పుడు మనం B7000 గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఫెవిగ్రిల్ యూజ్ చేసామనుకోండి అంత స్ట్రాంగ్గా స్టిక్ అవ్వవు. B7000 అయితే స్టాండర్డ్గా ఉంటుందన్నమాట. 3Dకి మొత్తం ఏదైనా సరే B7000 గ్లూనే యూజ్ చేస్తారు. ఫస్ట్ది అయిపోయిన తర్వాత నెక్స్ట్ది ఫస్ట్ హాఫ్ మూన్ అతికించిన తర్వాత మనం ఐ షేప్ కుందన్స్ అతికించామనుకోండి ఫ్లవర్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. గ్లూ ఎక్కువ అయ్యింది కదా అదంతా వైట్గా అలానే ఉంటుంది అనుకోకండి. మొత్తం ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఫ్లవర్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. చూడండి మనకి ఎక్కడ వైట్గా గ్లూ లాగా లేదు. నెక్స్ట్ అయితే నేను దానికి సైడ్ బ్యాంగిల్స్ కోసం అయితే 4 కట్ బ్యాంగిల్స్ని తీసుకొని వాటికి కూడా మంచిగా థ్రెడ్ అయితే ర్యాప్ చేసుకున్నానండి. నేనైతే ఇది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో చేసుకుంటున్నాను నా దగ్గర ఉన్న శారీకి మ్యాచింగ్లో. దీనికి కూడా మొత్తం థ్రెడ్ చుట్టేసిన తర్వాత నేనైతే ఇక్కడ వీటిని స్క్వేర్ షేప్ కుందన్స్తోని సైడ్ బ్యాంగిల్స్ అనేవి డిజైన్ చేస్తున్నాను. ఈ థ్రెడ్ వ్యాపింగ్ అతికించడం ఇవైతే నేను ముందే చెప్పాను కదా, మొత్తం సేమ్ ప్రాసెస్. దేనికైనా మనము థ్రెడ్ చుట్టుకోవడంలోనే ఉంటుందండి బ్యాంగిల్ ఫినిషింగ్ అంతా. మనకి చూసారు కదా ఇక్కడ బ్యాంగిల్ ఫినిషింగ్ అనేది థ్రెడ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడైతే మంచిగా గ్లూ అప్లై చేసుకొని స్క్వేర్ షేప్ కుందన్స్ని అయితే స్టిక్ చేశాను. థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడం అనేది మనం చూసినంత ఈజీ కాదండి, అలాగని చేయలేనంత కష్టం కూడా కాదు. ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా వస్తుందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కంప్లీట్ అయ్యాక వీటి లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఇవి సైడ్ బ్యాంగిల్స్లా వేసుకోవచ్చు, లోటస్ బ్యాంగిల్స్తో పేర్ చేయొచ్చు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.